హాయ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కళ్యాణ్తో రాజు ఈ బాధలో నుండి బయటికి రారా అంటాడు. అంతలో కళ్యాణ్, అప్పుకి నేను ఏమి హెల్ప్ చేయలేకుండా ఇంట్లో వాళ్ళు నా చేతులు కట్టేస్తున్నారన్నయ్య అనగానే రాజ్, అప్పుకు నువ్వు కాకపోతే మేము లేమా? కళావతి అప్పుకి సొంత అక్క. తను కామ్గా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించరా. నిన్ను చూసి ఇంట్లో వాళ్ళంతా ఎలా తల్లడిల్లిపోతున్నారో చూడు కళ్యాణ్, వాళ్ళ గురించి ఆలోచించు అని నచ్చ చెప్పి ఇంట్లోకి వెళ్తాడు. తరువాత రాజ్ ఇంట్లోకి రాగానే రాజ్ నానమ్మ రాజుతో, ఏంటి రాజ్ నీ సంగతి? నాకేమీ అర్థం కావడం లేదు. ఎంతసేపటికి ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటావా? భార్య గురించి ఆలోచించేదేమైనా ఉందా? తను ఆడపిల్లే కదా. కావ్య ఇంటికి వచ్చి సంవత్సరం దాటిపోయింది. తన గురించి ఏమీ ఆలోచించావు? తనకు ఆశలు ఉంటాయి కదా. దానికి రాజ్ తమ్ముడు అలా బాధపడుతూ ఉంటే వదిలేసి మా పాటికి మేము సంతోషంగా ఎలా ఉండమంటావు నానమ్మ అని చెప్పి అడుగుతాడు. ఇదంతా కళ్యాణ్ చూస్తూ ఉంటాడు. దానికి వాళ్ళ నాన్నమ్మ, వదిలేయమని నేను చెప్పలేదు, భార్య గురించి కూడా పట్టించుకో, మీ ఇద్దరి మధ్య బంధం బలపడాలి కదా అంటుంది. తాతయ్యకు బాగోలేదని ఒకసారి, అమ్మా నాన్నకు ప్రాబ్లం వచ్చిందని ఇంకోసారి, ఇప్పుడేమో తమ్ముడు బాధలో ఉన్నాడని ఇప్పుడు ఇలా సమస్యల్ని చూపిస్తూ నీ భార్యని ఇంకా ఎంతకాలం దూరం పెడతావురా? కావ్య మంచి పిల్ల కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా సర్దుకొని వెళ్తుంది. అదే తన ప్లేస్లో ఇంకో ఆడది ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉండేదా చెప్పు? అనామిక లాంటి మనస్తత్వం ఉంటే మన పరిస్థితి ఏంటి నాన్న అని అన్నీ వదిలేసి తనతో సంతోషంగా ఉండు. పిల్లా పాపలతో హ్యాపీగా ఉంటే చూసి చనిపోవాలని ఉందిరా. ఆ ఒక్క కోరిక తీర్చరా చాలు అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో కావ్య కిచెన్లో పాలు తోడు పెడుతూ ఉండగా అత్తగారైన అపర్ణ వచ్చి, ఏం చేస్తున్నావు అంటుంది. నీకు బుద్ధుందా? నువ్వు నీ కాపురం గురించి ఆలోచించవా అని అడుగుతుంది. అందుకు కావ్య, నన్ను ఆయన బాగానే చూసుకుంటున్నాడు కదా అత్తయ్య అనగానే అందుకు అపర్ణ, చూసుకోవడం అంటే ఏమీ అనకుండా ఉండటం కాదే పిచ్చి మొహమా. ఏ కాలంలో పుట్టావు నువ్వు? నా నోటితోనే అడిగిస్తున్నావన్నీ అని చెప్పి మీకు శోభనం జరిగిందా అని అడుగుతుంది. దానికి కావ్య సిగ్గుపడుతూ ఉండగా అపర్ణ, నువ్వు సిగ్గుపడింది చాలు గాని నీ కడుపు పండాలి, నీకు సుఖం కావాలి, ఆడజన్మ సార్థకత ఎలా చేసుకుంటావు అని చెప్పి అంటుంది. మరలా నీ తెలివితేటలు ఉపయోగించి వాణ్ణి ప్రశ్నించు, నీ కాపురం నువ్వు సరిచేసుకో వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది. తరువాత రాజ్ కావ్య ఇద్దరు రూంలోకి వస్తారు. రాజ్ కావ్యతో, నేను ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాను అంటాడు. ఏంటో అది అని కావ్య అడగగానే, నీ తప్పులన్నిటినీ నేను క్షమిస్తున్నాను అని చెప్పి అంటాడు. అందుకు కావ్య, తప్పులు చేసిందే మీరు, క్షమించడానికి మీరెవరు అని బాగా అక్షింతలు వేస్తుంది. సంవత్సరం నుండి తప్పుల మీద తప్పులు చేసింది మీరు, పైగా నన్నంటారా అని నన్ను అనే రైట్స్ మీకు లేవు. నేను మిమ్మల్ని క్షమించాలి కానీ మీరు నన్ను క్షమించేదేంటి అని తిడుతుంది. వెంటనే రాజ్, అంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని నా మీద పగబట్టి రగిలిపోతూ నన్ను సాధించాలని చూస్తున్నావా? పైకి మాత్రం నటిస్తున్నావా అని చెప్పి అంటాడు. అందుకు కావ్య, ఏంటి నేను నటిస్తున్నానా అని పెళ్ళాం మనసు అర్థం చేసుకోకుండా మీరు నటిస్తున్నారు. తప్పులన్నీ నా మీద తోసేసి కిరాతకుడిలా నటిస్తుంది మీరు. నేను చేయని తప్పులకు నన్ను బలి చేసి కర్కశంగా నటిస్తుంది మీరు అంటుంది. అందుకు రాజ్, నాకు అర్థమైంది, నువ్వు లిస్ట్ అంతా గుర్తుపెట్టుకొని నన్ను సాధించడానికే పూనుకున్నావు. నేనేదో మంచిగా ఉందామని వస్తే నా మనసు ఎంత విశాలమైందో తెలిసి కూడా నిందలేస్తున్నావు, అనవసరంగా ఆరోపణలు చేస్తున్నావు అని చెప్పి నైట్ అంతా ఇద్దరు తిట్టుకుంటూనే ఉంటారు. ఇద్దరు అలసిపోయి తెల్లవారుజాము నిద్రపోతారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.